ఆరాధనా 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 ఆరాధనా. ప్రభు పేరిట అందరికీ శుభోదయం. ఈ లెంటన్ ధ్యానాంశంలోనికి మిమ్మల్ందరినీ స్వాగతిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు తను బాప్తిస్మము పొందుకున్న తర్వాత దేవుని యొక్క ఆత్మ తనని అరణ్యంలోనికి నడిపిస్తూ అపవాది ఆ అరణ్యంలో యేసు ప్రభుల వారిని శోధించిన సందర్భమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ అరణ్యము ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి చాలా ప్రాముఖ్యము, ప్రాధాన్యత కలిగి ఉన్నది అంటూ యేసు ప్రభుల వారి యొక్క యాత్రలో జ్ఞాపకం చేయబడుతున్నది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2-3 వచన భాగంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆ అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళటం ద్వారా వారి హృదయంలో ఉంటున్న ఆలోచన భావములను వారిని పరిశీలించడానికి, పరిశోధించడానికి, కనుగొనడానికి ఆ అరణ్యము కలిగిన అనుభవమును వారికి అందించినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ అరణ్యంలోనికి కొనిపోబడినట్లుగా చూస్తుంటున్నాం. యేసు ప్రభుల వారి యొక్క హృదయంలో ఏమున్నదని కాదు కానీ, ఇటువంటి అనుభవము ప్రతి విశ్వాసికి ఉండాలి అంటూ తన ఆ యాత్ర ద్వారా మనకు నేడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ సాంకేతిక కాలంలో నిశ్శబ్దము లేని క్షణములో నివసిస్తుంటున్న కాలంలో ఏ విధముగా ప్రభుని కనుగొని వారిగా ఉండాలి, దేవునిని తెలుసుకుని వారిగా ఉండాలి అంటే, మనము కూడా ఇటువంటి అరణ్యము కలిగిన అనుభవము కలిగిన వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. రెండోది, అపవాది యేసుక్రీస్తు ప్రభుల వారిని శోధిస్తుంటున్నాడు. దేనిని బట్టి శోధిస్తాడు అంటే, దేనిని బట్టి మనము మన శరీరము బలహీనము చెందేది ఉంటుందో, దేనిని బట్టి ఆ సందర్భంలో శోధనలకు గురవుతామో వాటినన్నిటినీ తెలుసుకొని దానిని బట్టి శోధించువాడిగా ఉంటున్నాడు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని వాక్యం వలన జీవించువారిగా ఉంటున్నారు అంటూ సెలవిచ్చిన వారిగా ఉంటున్నారు. ప్రియులరా, దేనిని బట్టి మనం ఆధారపడిన వారిగా ఉంటున్నాం? మనము ఒకవేళ మన శరీరంపై ఆధారపడినట్లయితే అది మనను బలహీనపరిచే విధముగా ఉంటున్నది. కానీ దేవుని వాక్యముపై ఆధారపడుతూ, వాక్యము నీ జీవితాన్ని నడిపించే ఆధారము నీవు పొందుకునే వారిగా ఉండాలి. అది దేని వలన కలిగి ఉంటుంది అంటే, నీవు ధ్యానిస్తూ ధన్యులుగా జీవించినప్పుడే అటువంటి స్వతంత్రమును, అటువంటి సాక్ష్యమును నీవు పొందుకుంటావు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. మూడవ ప్రాముఖ్యమైన సత్యము, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎటువంటి షార్ట్ కట్స్ని కనుగొనడానికి ప్రయత్నం చేయలేదు. ఆ 40 రోజులు దివారాత్రమును పాటించిన వారిగా ఉంటున్నాడు. కొన్ని సందర్భములలో వి మేక్ కాంప్రమైజెస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ప్రతిరోజు మనము లోకానికి, వాక్యానికి ఇటువంటి సందర్భంలో దేనిని చూస్ చేసుకోవాలి అంటే దానిలో కాంప్రమైజ్ చేసుకొని ఈ లోకం వైపు తిరిగే వారిగా ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అపవాదిని గద్దించి వాక్యాన్ని మాత్రమే ఎత్తుకున్నట్లుగా, ఎంచుకున్నట్లుగా, ఎన్నుకున్నట్లుగా జ్ఞాపకం చేస్తూ, కాబట్టి ఈరోజు ఈ వాక్య భాగంలో మనం కూడా ఈ లోకమును గద్దిస్తూ, ఈ లోకములో ఉన్న ఆశలను తృణీకరిస్తూ దేవుని చిత్తాన్ని మాత్రమే అనుకరించు వారిగా ఉండాలి అంటూ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ లెంటెన్ కాలంలో మనందరికీ అటువంటి అనుభవము, అరణ్యపు అనుభవమును, దేవునిపై ఆధారము, మూడోది ఈ వాక్యమును ఎంచుకొని విశ్వాసమును త్రియేక దేవుడు మనకు అనుగ్రహించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. మహా గొప్ప కనికరము కలిగిన తండ్రి, ఈ లెంటెన్ కాలమును మేము ప్రారంభం చేసుకుంటుండగా ప్రతి ఒక్కరికి ఆ అరణ్యము కలిగిన అనుభవమును, అవును తండ్రి, ఏ విధముగా అయితే నీవు నీ స్వరమును వినిపించడానికి ఈ లోకము నుండి మమ్మల్ని వేరు చేసి పిలుచుకునే దేవుడవై ఉంటున్నావో అటువంటి అనుభవమును మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా, మేము ఈ శరీరంపై ఆధారపడినట్లయితే బలహీనులుగా దేవా శోధనలోనికి పడిపోయే వారిగా ఉంటాము. కానీ నీ వాక్యము మీద మేము ఎప్పుడైతే ఆధారపడతామో అటువంటి బలము, ఆరోగ్యము, క్షేమము, భద్రత, విశ్వాసము, ధైర్యము మాకు మిండగా దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అదేవిధముగా ప్రభా, నిన్ను ఎంచుకోవడంలో ప్రభా మేము ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాకుండా
శ్రేష్టముగా నిడారుగా నిన్ను మాత్రమే ఎంచుకుంటూ నీకు మాత్రమే మా జీవితములను సమర్పించుకొని మా ఈ విశ్వాస యాత్రలో ఈ 40 దినముల యొక్క ఈ లెంటెన్ కాలంలో యథార్థ భక్తి విశ్వాసంతో నిన్ను సేవిస్తూ సాక్ష్యమును సంపాదించుకునే విశ్వాసము మా అందరికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.